హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో ఏమేమి చేసినాను ఏమేమని చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకో వ్లాగ్లోకి పోదాం రండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మా పాప ఇంట్లో ఉంది. సో బుక్స్ అయితే తీసి చదువుకుంటుంది. నాదైతే స్నానం పూజ అంతా అయిపోయింది. సో ఏదైనా కొద్దిగా టిఫిన్ చేస్తామని ఆలోచన చేస్తాను. ఏదో ట్రై చేశానులేండి, కాలేదు. బట్ అలానే పూజ అంతా చేసినాను, చూపిస్తాను రండి. చూడండి, సింపుల్ పూజ అండి, చాలా ఓవర్ అయితే లేదు, సింపుల్. ఇంతే మా పూజ అండి. మా పూజ గది ఇంతే, చాలా అంటే చాలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా వంట చేసుకుందామని, వంటగా ఇది టిఫిన్ చేస్తామని పెట్టినాను. చూద్దాం ఏం ఆలోచన చేస్తాను, ఫైనల్గా తెలియదు. ఇంకా సాంబార్కి అయితే పెట్టాను. సో పెట్టి ఆలోచన చేసేదే టిఫిన్ లేదు, వంట టిఫిన్ అని. పూజ గది ఎందుకు ఇవాళ పూజ గది చూపించాలనిపించింది గైస్, అందుకే 2 సార్లు 3 సార్లు అయితే చూపిస్తున్నాను. ఏం బేజారు చేసుకోవద్దండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మా పిల్లలు ఇద్దరు, మా పాప చదువుకుంటుంది అంటున్నాను కదండి. మా అబ్బాయి ఏం చేస్తున్నాడో చూద్దామని లోనికి వెళ్ళాను. మా అబ్బాయి ఫ్రెండ్ వచ్చింటే మాట్లాడుతున్నాడు అనమాట, లోన్ రాలేదు. సో ఇంకా నేను వంటే చేద్దామని ఫిక్స్ అయ్యి వంటకైతే రెడీ చేస్తున్నాను. కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ తరకారీ అంతా కట్ చేసుకొని సాంబార్కి పెట్టినాను. ఇంకా రైస్కి పెట్టినాను. పాయసం చేస్తామని కొబ్బరి అయితే తురుముకుంటున్నాను. ఇది మా వన్డే ఇల్లు అండి. ఇలా సింపుల్గా నేనైతే వన్డే ఇంట్లో ఎప్పుడు లాక్ చేయలేదు. ఈ ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నాను నేను. అంటే ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నాను అంటే వంటింట్లో లాక్ చేస్తానంటే ఈరోజు పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్నాను అనమాట. షాప్కి హాలిడే. సో వంట చేసే టైంలో వీడియో చేస్తామనేసి ఒక ఐడియా వచ్చింది. సో అందుకనేసి వంటింట్లో లాక్ చేస్తున్నాను. వాటర్ మెజర్మెంట్ అండి, ఈ కప్లో 2 బౌల్ వేస్తే చాలండి మాకు. సో అలా మెజర్మెంట్ అయితే చేసుకుంటాను. ఒక సైడు సాంబార్కి, ఇంకొక సైడ్ రైస్కి, ఇంకొక పక్కన పాయసం అయితే రెడీ చేసుకుంటున్నాను. మాది 4 స్టవ్లు ఉన్నాయండి, 4 పొయ్యిలు ఉన్నాయి. సో 3 మీద ఒకటి పెట్టేస్తే 15 నిమిషాలు 20 నిమిషాల లోపల రెడీ అయిపోతుంది వంట. సో ఏమి ఇంత త్వరగా చేస్తారు అని కొంతమంది అంటుంటారు కదా, అందుకనేసి 4 పొయ్యిలో 4 పెట్టినామంటే వంట అర్ధగంటలో బిర్యానీ అవుతుంది. పూజ చేసుకొని గంటూ ఇప్పలేదండి. అలానే వంటింట్లోకి వచ్చినారని మరి కామెంట్ చేయదు. జస్ట్ టైం అయిందండి రోజంతా పని చేసుకొని. సో అందుకని అలానే వచ్చినాను. పిల్లలతో కాసేపు సరదాగా గడపాలంటే వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు నేను షాప్ అయితే బంద్ చేసుకుంటానని చెప్పినాను కదండి. సో అలా అనమాట. ఈరోజు చాలా బాగుంటుంది. మనకి ఎన్ని ప్రెజర్, ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత డిప్రెషన్ ఉన్నా కూడాను పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుందండి. పిల్లలతో మనం కమ్యూనికేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను గైస్. మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అయినారంటే 9th 8th ఒకరు, 6th ఒకరు కదా. సో పిల్లలు కొద్దిగా పెద్దగా అవుతున్నంతే కమ్యూనికేషన్ తక్కువైపోతుంది. చిన్నప్పుడైతే అన్నీ చెప్పుకుంటారు, కొద్దిగా పెరిగిన కొద్దీ వాళ్ళు పేరెంట్స్కి అయితే దూరంగా వెళ్తూ ఉంటారు. సో మనం అలా వదులుకున్నట్ల వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలని నా ఉద్దేశం అండి. ఈరోజు మా పిల్లలతోనే మాట్లాడుకుంటూ వంట అంతా చేసుకొని ఇంట్లో టైం స్పెండ్ చేయాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయానండి. అలాగే చేస్తున్నాను. ఇంకా ఇటు సైడ్ పెట్టేసి వంటకంతా పెట్టేసి ఇంకా వెళ్దామని చూస్తున్నాను. మా పాప ఏదో చెప్తా ఉంది, వింటున్నాను. వీడియో చేస్తుంది మా పాపే, సో కనిపించడం లేదు వీడియోలో. కుక్కర్కి పెట్టేసిన తర్వాత పాయసం వండేసి నేనైతే ఇంకా నాకు కుచ్చులు ఉన్నాయండి. పిల్లలు అయితే చదువుకుంటామని కొంచెం హోంవర్క్ రాసుకోవాలని కూర్చున్నారు. సో నేనైతే ఇంకా కుచ్చులు అయితే కుచ్చులు వేసుకుందామనేసి కుచ్చులు రెడీ చేసుకుందామని కుచ్చులు సారీస్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ సారీస్కి కుచ్చులు వేయాలంటే సారీ కాంబినేషన్ థ్రెడ్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలండి.
లైట్ పింక్ అండ్ గ్రే కలర్ ఉంది. సో కొంగు వచ్చేసి పింక్ ఉంది, గ్రే కలర్తో డిజైన్ చేస్తామని సెలెక్ట్ చేసుకొని ఫైనలైజ్ చేసుకున్నానండి. ఇంకా డిజైన్ అయితే వేసుకుందామని థ్రెడ్ అయితే చుట్టుకుంటున్నాను గైస్. ఇలా థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి కుర్చీ కట్టడానికి. నేను క్రోషా వర్క్ వేసినానండి. సో అలా మా పాప ఏదో అంటుంది, ఇంట్లో కూడా వేసుకోవాలి మమ్మీని. సో ఇంకా అలవాటు అయిపోయిందండి షాప్కి వెళ్ళి. సో ఇంట్లో కూడా పని చేస్తే కొద్దిగా షాప్కి ఈరోజు లీవ్ వేసినాననే ఫీలింగ్ ఉండలేదన్నమాట. ఇంట్లో ఊరికి కూర్చోమన్నా కూడా బోర్ అయిపోతుంది. సో అందుకని వేస్తున్నానని చెప్పాను. నేను ఈ డిజైన్ కూడా మన ఛానల్లో ఫస్ట్లోనే చూపించానండి, అందుకనేసి చూపించలేదు. వేసిన డిజైనే చూపించడం ఎందుకనేసి నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు. బేసిక్ లైన్ వేసేసినాను, సెకండ్ లైన్ కూడా వేస్తున్నాను, కంటిన్యూ చేసినాను. బేసిక్ లైన్ ఒక బీడు చైను, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది గైస్, వేసేసినాను. థర్డ్ స్టెప్ పింక్ కలర్తో వేయాలి. సో కొద్దిసేపు కిడ్స్ అయితే ఆడుకోవడానికి వెళ్ళినాను. వాళ్ళు వచ్చేలోపు ఇది ముగించాలి. ఇది వేసేసుకొని చూపిస్తాను నేను ఫైనల్గా డిజైన్ ఎలా వచ్చింది అని. పిల్లలు ఇంట్లో ఉంటే షాప్కి నేను వెళ్ళానని చెప్పాను కదా. సో ఇలా శారీస్ అన్నీ ఇక్కడ తెచ్చుకునేసి ఇక్కడ కూడా వర్క్ చేసుకొని వచ్చి అక్కడ ఉన్న ఇదే పని చేసేది, కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి ఫ్రీ టైంలో కాకపోతే టైము బిజీ ఉండడం వలన అక్కడ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీగా, షాప్లో అయితే కొద్దిగా ఇరుకుంది, మాకు ఫ్రీ స్పేస్ లేదు. ఇక్కడైతే ఫ్రీగా కూర్చొని బాగా వేసుకోవచ్చు, అంతే తేడా. షాప్లో ఇక్కడ ఇంట్లో కొద్దిగా ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకో నాకు నచ్చడం లేదు, బీడ్స్ పెద్ద వేస్తున్నాను. ఒక్కసారి వేసేసి మళ్ళీ తీసేసి కావాలంటే వద్దనుకుంటే తీసేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ట్రై అయితే చేసేస్తామని చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇష్టం ఉండేలేదు, స్మాల్ బీడ్స్ కావాలనిపించింది. స్మాల్ బీడ్స్ అయితే అయిపోయినాయి. సో షాప్లో ఉన్నాయి, షాప్కి వెళ్ళి తీసుకోవడానికి కూడా బరువు అనిపిస్తుంది. మరి ఎంత లేజీ అయిపోయినాను అనిపిస్తుంది. సో మార్నింగ్ షాప్కి వెళ్ళలేదంటే, షాప్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే బోరింగ్ అండి, అంతే. ఇంకా లేజీ అంటే మరి షాప్ పెట్టుకొని వెళ్ళాలి అంటే ఎందుకు మరి తీయడము క్లోజ్ చేయడం ఎందుకనేసి అంతే. ఇంకా వేరే అయితే లేజీ అని చెప్పండి, వేరే అయితే కాదు. సో ఈ బీడ్సే ఉన్నాయిలే అని కొద్దిగా సైజు ఎక్కువ ఉన్నాయి, అది ఒక్కటి నాకు నచ్చడం లేదు. చూద్దాం, ఒక ఆర్చ్ వేసేసి ఎలా వచ్చిందో చూద్దాం. చూసి నచ్చలేదంటే ఇంకా ఏం చేసేయలేదు, షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. నాకైతే ఓకే అనిపించింది. ఓకే, చేంజ్ అయితే చేసేది ఏం లేదు, కంటిన్యూ చేసేస్తాను గైస్. గైస్ ఇదే డిజైన్ ఉంది అనేసి కంటిన్యూ అయితే చేసినాను. చూడండి ఇలా వచ్చింది ఆర్చ్. ఇంకా మా పిల్లలు ఈ ఆర్చ్ డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాను. అంతలోపల మా పిల్లలు వచ్చినారు, టెంపుల్కి వెళ్దామని రెడీ అయినాము. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం గైస్. ఈశ్వర టెంపుల్, శని మహాత్మా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ 3 ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో వెళ్తున్నాము. బండిలోనే వెళ్ళాము. మా అబ్బాయి అయితే ఆటోకి వెళ్దాం మమ్మీ అన్నాడు. సో వద్దు నాన్న, బండిలో వెళ్ళేసి వద్దామనేసి బండికి అయితే వెళ్తున్నాము. ఇంకా వచ్చేసినామండి. ఇదే టెంపుల్ శని మహాత్మా టెంపుల్ అంటారు. సో ఇక్కడ 3 దేవస్థానాలు కూడా ఉన్నాయండి. చాలా బాగుంటుంది ఇక్కడ, ప్రశాంతంగా. ఈవినింగ్ టైం వచ్చినాము, రోడ్డు బయట లైటింగ్స్ అంతా వేసినారు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఈరోజు పండుగ పూట
శివ అభిషేకము శివారాధన ఎక్కువ ఉందన్నమాట టెంపుల్లోన. పాలాభిషేకం చేసే వాళ్ళు చేయొచ్చు అంటే నేనైతే పాలాభిషేకం చేస్తామని ఫిక్స్ అయ్యి పాలు 50 రూపీస్ అండి ఒక చెంబు పాలు. పాలాభిషేకం చేస్తామని తీసుకున్నాను శివయ్యకి. దానికి కూడా క్యూ అనమాట. సో క్యూలో వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు స్వామి గోత్రనామాలన్నీ చదివేసి అభిషేకం అయితే చేయిస్తాను చూడండి. ఇంకా మేము కూడా అలానే పాలాభిషేకం చేసి స్వామివారికి పాలాభిషేకం చేసి ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. అంత చూడొచ్చు వీడియోలోన చాలా బాగా ప్రశాంతంగా అనిపించిందండి. ఇది సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా అభిషేకం అయితే చేశాను. ఆరతి ఇచ్చినారు. ఆరతి తీసుకొని ఇంకా శివయ్యని దర్శించుకోవాలంటే నందిని దర్శించుకోవాలంటే ఇంకా నందిని దర్శించుకొని నా మనసులోని మాట అయితే చెవిలో చెప్పాను. ఇంకా లోపలికి వెళ్ళి శివయ్యని దర్శించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా జనాలు ఉన్నారు. సో ఎంత పడితే అంత వీడియో తీసినాను గైస్ నేను. సో దేవస్థానాలకు వచ్చినప్పుడు ఎక్కువ వీడియో తీయడానికి నాకు ఒక మొహమాటం అనిపిస్తుందండి. బికాజ్ మొక్కోవడానికి ప్రశాంతంగా ఉండడానికి వచ్చినాము, వీడియో తీసుకుంటా అన్నారు అనే ఒక ఫీల్. ఫ్రీ ఉంటే తీసుకుంటాను. మళ్ళీ తీసినాను ఈ వీడియో. సో అందుకని టెంపుల్కి వస్తే ఎక్కువ వీడియో అయితే షేర్ చేసుకొని కయ్యలండి నీట్గా క్లారిటీగా తీసేందుకు. ఇంకా మేము ప్రసాదం ఇచ్చినారు. దర్శనం అంతా చేసుకున్నాము. ప్రసాదం అయితే తీసుకొని కూర్చొని తిన్నాము. అందరూ కూర్చొని తింటున్నారు. వీళ్ళ సేటి వాళ్ళ ఒక గుంపు వాళ్ళంతా వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళ ఒక యూనిటీ నాకు చాలా ఇష్టమవుతుందండి సేటు వాళ్ళది. ఇంకా ప్రసాదం తినేసినాము. ఈరోజు నా డే అయితే ఎలా ఉన్నిందండి, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం.